ప్రజల ఆరోగ్యమే లక్ష్యమని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. ఆదివారం బొంగరాల బీడు వెంకయ్యనగర్లో ప్రజల కోసం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 5 బృందాలతో కూడిన వైద్యులు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల్ని పంపిణీ చేశారు. ఈ క్యాంపులో సుమారు 400 మంది పేద ప్రజలు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్ లో సామాన్యులకు కనీస వైద్య సదుపాయాలు అందటం లేదని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని 25 లక్షల వరకు పెంచాము అని జగన్ రెడ్డి చెప్తూ ప్రచారం కేవలం ప్రచారానికి పరిమితమైందని అన్నారు. ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రజల పక్షాన ప్రజల హక్కుల కోసం నిరంతరం రాక్షస వైసీపీ ప్రభుత్వంపై పోరాడతామని అన్నారు. ఇలాంటి మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అన్వేష్, డాక్టర్ గోపి, డాక్టర్ వెంకట్, డాక్టర్ వంశీ, డాక్టర్ రాజశేఖర్, మద్దిరాల జోసఫ్, ఇమాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున బొంగరాల వీడిలో మెడికల్ క్యాంపు గుంటూరు అర్బన్ తరఫున, తెలుగుదేశం పార్టీ అర్బన్ తరఫున ప్రతి వారం కూడా పేదలు ఎక్కడైతే అక్కడ ఉన్నారో అక్కడ మెడికల్ క్యాంపు ప్రైమ్ హాస్పిటల్ వారి సహాయ సహకారాలతోటి, వారి యొక్క వైద్య బృందంతో ప్రతి పేదవారికి మా వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ రోజున మొట్టమొదటిగా యాదవ స్కూలు, పాదగుంట యాదవ స్కూల్ దగ్గర, రెండోసారి సంగడగుంట ఎల్వీఆర్ కాలనీ దగ్గర, మూడోసారి మరి ఈసారి మన బొంగరాల బీడు వెంకయ్యనగర్ ఒక కంపెనీ వద్ద పేదలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 సంవత్సర కాల వ్యవధిలో పేదలకి, బడుగు బలహీన వర్గాల వారికి చేదోడుగా ఉంటాయని చెప్పేసి మాయమాటలు చెప్పి కనీసం వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా పట్టించుకునే పరిస్థితులు లేడు. ఈ రోజున ఎక్కడైనా కానీ పేదలు వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ ద్వారా మేము 10 లక్షలు ఇచ్చాం, 10 లక్షల నుంచి ఇప్పుడు 25 లక్షలు చేస్తున్నాం అంటున్నాడు. కానీ ఎక్కడా కూడా పేదలు ఆరోగ్యశ్రీ పథకం కింద హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వారికి సరిగ్గా పేమెంట్లు రావట్లేదని చెప్పేసి పేదలు వెందిరిగి వెళ్తున్నారు. వాళ్ళు సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళినా కానీ వారి యొక్క ప్రాబ్లమ్స్ చెప్తూ ఉన్నారు. ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం తీసుకెళ్ళినా, ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్ళినా కానీ ఇప్పటికే మాకు రావాల్సిన డబ్బులు హాస్పిటల్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది, మళ్ళీ ఇంకెక్కడ చేస్తామని చెప్పేసి విధంగా ఉంది. ఈయన మటుకి ఆరోగ్యశ్రీ పథకానికి మేము 10 లక్షలు చేసాం, 25 లక్షలు చేసామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇతను మాటలు చెప్పే ముఖ్యమంత్రి తప్పగా ఏది కూడా ఆచరణ యోగ్యంగానే మాటలు చెప్తాడు. ఇతని వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం అతాకుతలం అయిపోయింది, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. మేము ప్రతిపక్షంలో ఉండి ఎంతో కొంత మా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మా సొంత ఖర్చుతోటి ఎక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళకి మా నాయకుడు మొన్న ఈ తుఫాను వల్ల చాలామంది మురికివాడల్లో చాలా ఇబ్బందులకి గురవుతున్నారు ఆరోగ్యం వల్ల, మీరు ఇమ్మీడియట్గా మెడికల్ క్యాంపులు పెట్టాలని చెప్పేసి మాకు సూచనలు ఇస్తే ఆ సూచనల మేరకు ఈ రోజున ప్రతి ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ ఎక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళ దగ్గర మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిరంతరం ప్రతి ఆదివారం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బొంగరాల బీడులో జరుగుతుంది. దీన్ని ఇక్కడున్న ప్రజలందరూ కూడా, ఇక్కడ పేదవారికి కూడా అందరూ కూడా వినియోగించగలరు. ఏదైతే ఇప్పుడు మెడికల్ క్యాంప్ ఉందో దీంట్లో డాక్టర్లు వచ్చే వాళ్ళకే మరి 6 సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఉన్నారు. ఒకళ్ళు మెడిసిన్ ఫిజిషియన్ ఒకళ్ళు, అట్లానే అతను మరి షుగరు, అట్లానే మరి సీజనల్ వారీగా వచ్చేటువంటి మరి ఫీవర్స్ వాటికి ప్రత్యేక నిపుణులు, అట్లానే ఆర్థోపెడిషను, అట్లానే మరి గైనకాలజిస్టు, స్త్రీలకు సంబంధించిన జబ్బులు చూసేవారు, అలానే మరి ఎమర్జెన్సీ, అట్లాగా 5-6 విభాగాలు సూపర్ స్పెషాలిస్టులతోటి కలిపి ప్రతి చోట కూడా మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి వాళ్ళు డాక్టర్లు డయాగ్నోస్ చేసి
దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇవ్వటం, వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే టెస్టులు చేస్తామో దాన్ని కూడా ఫ్రీగా చేసే ఉద్దేశంతో దీన్ని పేదలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ గవర్నమెంటు, ఈ వైఎస్ఆర్ పార్టీ పేదల యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం, ఎక్కడా కూడా వాళ్ళని పట్టించుకున్న పాపాన వాలేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ కనీస సదుపాయాలు లేక ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి సర్జరీ అని పోతే ఒక్కొక్క సర్జరీ, ఎమర్జెన్సీ సర్జరీ కూడా 4-5 రోజుల పాటు, మరి 4 రోజుల దాకా టైం లేదని చెప్తాం వల్ల దానివల్ల వాళ్ళు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నారు. కాబట్టి మా వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి, ఏదైనా కానీ ఇటువంటి సర్జరీలు కూడా ఈ మెడికల్ క్యాంపులకు అనుకుంటే వారికి మేము సహాయ సహకారాలు అందించి అది తక్కువ ఖర్చుకు, లేకపోతే మేమన్నా బరాయించేసి వాళ్ళకి అది కూడా చేపిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని ఇక్కడున్న ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అన్వేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్, ఎండి జనరల్ మెడిసిన్. ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మేము గత 2-3 వారాల నుంచి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ మెడికల్ క్యాంప్స్ అనేవి కొంచెం మనకి ఈ పూర్ పీపుల్ ఉన్న ఏరియాస్లోను, తర్వాత స్లమ్ ఏరియాస్లోను, అట్లాగే ఈ సీజనల్ వేరియేషన్లో ఫీవర్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని దాని ప్రకారంగా వెళ్తున్నాము. ఈ క్యాంప్ కండక్ట్ చేసే టీంలో జనరల్ ఫిజిషియన్, పల్మనాలజిస్ట్, అట్లాగే గైనకాలజిస్ట్, తర్వాత క్రిటికల్ కేర్ ఎనస్థీషియా అండ్ న్యూరోసర్జన్, ఆర్థోపెడిషన్, మేము అందరం కలిపి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ఈ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంప్స్ ఎవ్రీ వీక్ ఇక్కడ నుంచి కండక్ట్ చేయడానికి మా టీము సార్కి సపోర్ట్ చేస్తున్నాము. సో ఇట్లాంటిది నెక్స్ట్ వీక్ ఇంకొక ఏరియా అట్లాగా తీసుకొని వెళ్తున్నాము. ఈ క్యాంప్లో మనము పేషెంట్స్ దగ్గర నుంచి ఫీవర్స్ కానీ, లేదంటే వాళ్ళకి షుగర్స్, బీపీ, చెస్ట్ పెయిన్ ఏదైనా ఉన్నా, ఈసీజీ అట్లాంటి టెస్టులన్నీ కూడా మనం చేస్తున్నాము. అంతకు మించి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా మా హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా చేసి ఆరోగ్యశ్రీ కింద, అదేవిధంగా ఏదైనా ఎక్స్ట్రాగా ఏదైనా అవసరం ఉంటే సారు హెల్ప్ చేస్తానన్నారు. దాని ప్రకారంగా పేషెంట్స్కి కొన్ని టెస్టులు కానీ, సర్జరీస్ కానీ, ట్రీట్మెంట్ కానీ ఇస్తానికి మేము రెడీగా ఉన్నాము. ఇట్లాంటి క్యాంప్స్ ఇంకా కండక్ట్ చేయాలని చెప్పి సార్కి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.